హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీ సండే. ఈ ఆదివారం రోజు మీకు మంచి మంచి కాఫీ కబుర్లను తీసుకుని వచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి ఈ చక్కటి విషయానికి ఇవాళ కాఫీ కబుర్లకి మీ అందరికీ స్వాగతం. ఇక విషయంలోకి వచ్చేద్దాం. ప్రస్తుతం రెండు సమస్యలతో మనం అందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఒకటి ఈగో, రెండు నాకే అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఈ విషయం గురించి మనం ప్రస్తావించుకుందాం కాఫీ కబుర్లలో. ఒక పెద్దయిన జ్యోతిష్యం చెప్తానని ఓ చెట్టు కింద బోర్డు పెట్టి కూర్చున్నాడు. అక్కడే బస్ స్టాప్ దగ్గర ఒక అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అటు ఇటు చూస్తుంటే ఈ బోర్డు కనపడింది. నీ గురించి నేను అన్నీ చెప్తాను అని రాసిందట ఆ పెద్ద ఆయన బోర్డు మీద. జ్యోతిష్యం చెప్తానని కిందేమో నీ గురించి నేను అన్నీ నాకు అన్నీ తెలుసు, నీకు అన్నీ చెప్తాను అని పెట్టాట బోర్డు. వీడికి నా గురించి అన్నీ తెలుసా, ఎలాగో చూద్దాం ఉండు అని వీడు అనేశాడు. ఇంత సంస్కారం చచ్చిపోయి అంత పెద్ద ఆయన్ని పట్టుకొని వీడు అనేశాడు. అది ఇక్కడ ప్రాబ్లం. అన్నీ నాకే తెలుసు, ఎదుటి మనిషి గురించి ఆలోచించకుండా వాడు వీడు ఒరై అనేసి అమర్యాదగా మాట్లాడడం ఇక్కడ ఒక ప్రాబ్లం మనిషిలోది. సరే, టెస్ట్ చేద్దామని వెళ్ళి కూర్చున్నాడు జ్యోతిషుడు ఎదురుగుండా. జ్యోతిషుడు ఉన్నట్టు పుట్టుపూర్వోత్తరాల గురించి అంతా చెప్పి చక్కగా జ్యోతిష్యం కరెక్ట్గా చెప్పాడు. షాక్. సరే, వీడికి అన్నీ నా గురించి బాగా తెలుసు అనుకుంటా అని మళ్ళీ వేషం మార్చి మొహానికి మాస్క్ పెట్టుకుని వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ అన్నీ వివరంగా కరెక్ట్గా చెప్పేశాడు జ్యోతిషుడు. మళ్ళీ షాక్. సరే, ఇంకా నమ్మలేదు. మళ్ళీ టెస్ట్ చేయాలని అతని ఫ్రెండ్ని పంపించాడు. అతని ఫ్రెండ్కి కూడా ఉన్నట్టు కరెక్ట్గా చెప్పేశాడు. అతను ఎవరో కూడా చెప్పేశాడు, ఎవరి ఫ్రెండ్వో నువ్వు నాకు తెలుసు, నువ్వు నన్ను పరీక్ష చేయడానికి అన్ని విధాల యాతన పడుతున్నావు అని కూడా చెప్పేశాడు. అంతేకాదు, నువ్వు వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోయింది, నీకు ఇంటర్వ్యూ ఫెయిల్ అయినట్టే, ఇవాళ నీకు ఉద్యోగం కూడా రాదు ఇవాళ అని చెప్పాడు. మళ్ళీ షాక్. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఏంటంటే ఇక్కడ చెప్పేది, మనం అవసరమైన దానికన్నా అనవసరమైన దానికి ప్రాముఖ్యతనిచ్చి మన టైం వేస్ట్ చేసుకుంటాం. అనవసరమైన విషయాల్లో పెద్దగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అన్నీ నాకే తెలుసు, ఒకరిని అడిగేదేంటి, వీడేంటి వాడేంటి, ఇలాగా మనం తలుస్తూ ఉంటాం. అయినా సరే, ఎవరి మాట వినొద్దు, ఎవరేమనుకుంటున్నారో నీకు వద్దు. కానీ ఒక పని, ఒక లక్ష్యం అనేవి ఉన్నాయి కదా, వాటిలో నీ నైపుణ్యాన్ని తప్పకుండా చూపించు. ఎవరన్నా ఏదన్నా చెప్తే పూర్తిగా వినడం అలవాటు చేసుకో. పెద్దలని గౌరవించు, పెద్దల నుంచి సలహాలు తీసుకో. ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో ఆటుపోట్లకి గురయ్యి వాడు పెద్దవాడవుతాడు ఆ మనిషి. అలా ఎందుకు అయ్యాడు, ఏంటి, అతని వెనకాలన్న కథని తెలుసుకో. అతని శక్తి సామర్థ్యాలు గమనించు. అందులో నీకు కావాల్సినవి స్వీకరించు.